ज्वलत्कराळजिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटःसहस्रशतसहस्रकोटिकोटिकेसरं नमो नमः। శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. కూర్మ పురాణాంతర్గత రహస్యాలు ఈటీవీ లైఫ్లో అద్భుతంగా చెప్పుకుంటున్నాం. హిమవంతుడు అమ్మవారి రూపాన్ని చూడడం, భయపడి ఉపసంహరించుకోమంటాం. ఆ ఉపసంహరించుకున్న తల్లి 2 చేతులు 2 కళ్ళు 2 భుజాలతో సౌమ్యంగా ఆయనకి దర్శనమిచ్చి అలంకారయుక్తంగా ఉన్న రూప మహత్తుని మనం చెప్పుకుంటున్నాం. ఎంతో వైభవమైన రూపం. ఆ రూపాన్ని పొగుడుతూ హిమవంతుడు అంటాడు, నువ్వు ఎలాంటి దానివమ్మా? ఆధ్యాత్మ విద్యానాం, విద్యలలో ఆధ్యాత్మ విద్యమ్మ, నువ్వు మామూలు దానివా? గతీనాం పరమాగతి, ఎవడైనా ఇది సర్వోత్తమము అంటే ఆ సర్వోత్తమమైనటువంటి ఆ ప్రాప్తి నువ్వేనమ్మా, అక్కడికే చేరాలి. గతులలో పరమాగతివి నువ్వు. మాయాత్వం సర్వశక్తీనాం, అన్ని శక్తులలో ఉండే మాయాస్వరూపము నీదే. శక్తులన్నిటికీ నువ్వే మాయవి అనే విషయాన్ని చెబుతూ, కాల కలయతామసి, లెక్కించదగ్గ వాళ్ళు ఎవరైనా ఉంటే అది కాలమే. అందులో ఆ కాలానివి నువ్వే, లెక్కలో ఉండే కాలానివి నువ్వే అమ్మా అని ఎంత రహస్యాలు చెప్తున్నారు చూడండి. భగవద్గీతలో కృష్ణయ్య కంటే ముందే హిమవంతుడు అమ్మవారిలో ఈ స్వరూపాలన్నీ చెప్తారు. ఓంకారక్ సర్వగుహ్యానాం, రహస్యాలన్నిట్లో కూడా ఓంకారానివమ్మ నువ్వు. ఓంకారానికి ఎంత గొప్ప రహస్యాలు. అకార ఉకార మకార సంయుక్త మంత్రే ఓంకార. సృష్టి స్థితి లయలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఎంత గొప్ప విషయాలండి. మొత్తం త్రయమంతా కూడా నువ్వేనమ్మా. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నీ నువ్వే. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఓంకార స్వరూపం నువ్వేనమ్మా. వర్ణాలలో వేద భాండాగారాన్ని ధరించినటువంటి వర్ణానివి నువ్వే. ఆశ్రమాలలో అన్నిటికంటే గొప్పది సన్యాసం కన్నా, అదేవిధంగా వానప్రస్థం కన్నా, బ్రహ్మచర్యం కన్నా గృహస్థాశ్రమం గొప్పదమ్మా. ఆ గృహస్థాశ్రమానివి నువ్వే. ఈశ్వరుల్లో మహేశ్వరుడివి నువ్వే. నువ్వు మహేశ్వర స్వరూపమమ్మా. ఓంకారక్ సర్వగుహ్యానాం, ఎంత మంచి మాట చూడండి. పుంసాం త్వమేక పురుషః సర్వభూత హృది స్థితః, నువ్వు పురుషులలో ముఖ్య పురుషుడివి నువ్వేనమ్మా. జీవస్వరూపంగా తీసుకుంటే ప్రతి జీవుడు పురుషుడే. అలాంటి ముఖ్య జీవుడివి నువ్వేనమ్మా. సర్వప్రాణి చిత్తాలలో ఉన్నది కూడా నువ్వేనమ్మా. ఓ దేవి, ఉపనిషత్తుల్లో రహస్యమైనటువంటి ఉపనిషత్తు నువ్వే. నీకంటే రహస్యమే ఈ సృష్టిలో లేదు. ఈశానశ్చాపి కల్పానాం, కల్పాలలో ఈశాన కల్పానివి నువ్వు. యుగానాం కృతమేవచ, యుగాలలో కృతయుగానివి నువ్వేనమ్మా. ఆదిత్య సర్వమార్గానాం, అన్ని మార్గాలకి సూర్యుడివి నువ్వే. ఎందుకు? అన్ని మార్గాల్లో సూర్యుడు వెలుగుతాడు. సూర్యుడు వెలగని ప్రదేశం ఏమిటి? అంతటా సూర్యుడు వెలుగే. కాబట్టి ఏ మార్గం తీసుకున్నా వెలుగు వల్ల మార్గం ఉంటుంది తప్ప మార్గం వల్ల వెలుగు రాదు. కాబట్టి సృష్టిలో నేను హఠయోగం చేస్తానండి, ఓ నేను లంబికాయోగం చేస్తానండి, ఓ నాది జ్ఞానయోగం అండి, నాది సాంఖ్యయోగం అండి,
అని ఏవైనా యోగాలు చెబితే అమనస్క యోగం అండి. ఆ యోగాలన్నీ కూడా నువ్వేనమ్మా. మార్గాలకి నువ్వే మార్గం, వెలుగువి నువ్వే. అందరు ప్రాణుల చిత్తాలలో నువ్వే ఉన్నావు. ప్రతివాడు చిత్తములో ఏది చూసినా ఆ చిత్తంలో ఉన్నదంతా కూడా నువ్వేనమ్మా. నీకంటే ఇంకొకళ్ళెవరు చిత్తములో ఉండే అవకాశం లేదు. కాబట్టి వాక్కులలో సరస్వతీదేవివి నువ్వే. వాక్కుల్లో ఎలాంటి దానివి నువ్వు? సాక్షాత్తు సరస్వతి అమ్మవారివి. నువ్వు అందమైన వాళ్ళల్లో లక్ష్మీదేవివమ్మ. చాలా అందంగా ఉంటావు. ఎంత అందం నీది! నీ అందం వర్ణించడం సాధ్యమా? జాంబూనదం, బంగారపు వర్ణం అది. ఆ అందమే అందం. అలాంటి అందమైనటువంటి అందాలలో నీ అందమే చాలా గొప్పదైనటువంటి అందమమ్మ. అదేవిధంగా మాయావుల్లో విష్ణువువి. ఇంతకంటే మాయగాడు లేడురా అంటే అది విష్ణుమూర్తి, మహామాయావి. ఆ మాయావుల్లో విష్ణుమూర్తివి నువ్వే తల్లి. అదేవిధంగా పతివ్రతలందరిలో అరుంధతివి నువ్వే. పతివ్రతలలో అరుంధతిని అమ్మవారిగా చెప్పారు. పక్షుల్లో గరుక్మంతుడివి నువ్వే. అరుంధతి సతీనాం త్వం సుపర్ణక్ పతతామపి వసి. కాబట్టి గరుక్మంతుడివి. సూక్తానాం పౌరుషం సూక్తం. అన్ని సూక్తాలు ఉన్నాయి, కానీ అందులో పురుష సూక్తం చాలా గొప్పది. ఆ పురుష సూక్తాన్ని నువ్వేనమ్మా. సామ జ్యేష్ఠంచ సామసు. నువ్వు సామవేదాల్లో జ్యేష్ఠమైనటువంటి సామభాగానివి నువ్వే. కాబట్టి సామాల్లో సామమే నువ్వమ్మా. సావిత్రి చాపి జాప్యానాం. గాయత్రి మంత్రానివి నువ్వేనమ్మా. యజూషాం శుతరుద్రియం. యజుర్వేద మంత్రాల్లో శతరుద్రియ భాగము నీ భాగమే. ఎన్ని రహస్యాలండి ఇవన్నీ! అమ్మవారి ఏమిటి అనే విషయము కూలంకషంగా చెప్తున్నాడు హిమవంతుడు. మీరు చూస్తున్న అమ్మ కాదయ్యా, అంతటా నిండి ఉన్నది అమ్మ. పర్వతానాం మహామేరుర్. పర్వతాల్లో మహామేరు స్వరూపానివి నువ్వేనమ్మా. అనంతో భోగినామపి. సర్పాలలో ఆదిశేషుడివి నువ్వేనమ్మా. ఆదిశేష స్వరూపము. సర్వేషాం త్వం పరం బ్రహ్మ. అన్నిటికీ నువ్వే పరంబ్రహ్మవి. సర్వము నీతోటే నిండి ఉంది. బ్రహ్మత్వన్మయం సర్వమేవహి. అంతా నువ్వే అమ్మ. రూపం తవాశేష వికారహీనమగోచరం నిర్మలం ఏకరూపం అనాదిమధ్యాంతమనంతమాద్యం నమామి సత్యం తమసః పరస్తాత్. నీ రూపం అన్ని విధాల ఏ విధమైనటువంటి వికారము లేనటువంటి రూపమమ్మా. మామూలుగా కనిపించేటటువంటిది కాదది. ఎంతో కష్టపడితే తప్ప నీ రూప దర్శనం లభ్యం కాదమ్మా. కాబట్టి నువ్వు చాలా మహత్తరమైనటువంటి రూపం కలిగినటువంటి దానివి, నిర్మలమైనటువంటి దానివి. నీకు అవయవాలు ఉన్నాయంటున్నాం కదా, భుజాలు చేతులు, ఏ అవయవాలు లేని దానివి కూడా నువ్వేనమ్మా. శక్తికి అవయవం ఎక్కడ చెప్తామండి? ఇక్కడి నుంచి అక్కడికి తీసే వస్తువుని మనం చెప్పగలం, కానీ వస్తువును మోసినటువంటి చేతిలో శక్తికి ఈ శక్తికి చెయ్యిది కాలిది అని చెప్పలేం కదా. చేతిలో శక్తిని చెప్పచ్చు, కానీ శక్తికి చేతులు కాళ్ళు ఏం చెప్తామమ్మా. కాబట్టి రూపములో ఉన్నది నువ్వే. రూపము అన్నిటికీ ఆధారమై ఏ రూపము లేకుండా ఉన్నదానివి కూడా నువ్వే అని చక్కగా చాలా గొప్పగా ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఆది మధ్యాంతము లేనటువంటిది ఆ తల్లికి. మొదలేమిటి చివరేమిటి? మ్యాటర్ ఈజ్ నైటర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. అలా మ్యాటర్ అంతటా ఉన్నట్టుగానే నువ్వే అమ్మా అంతటా వ్యాప్తి చెందున్నదానివి. నీకు నాశం లేదు. నువ్వే ఆదిభూతానివి. నువ్వే సత్యస్వరూపము. సత్యం అంటే నువ్వే అమ్మా. నీకంటే సత్యం ఇంకోటి లేదు. తమోగుణ దూరమైనటువంటి ఆ రూపానికి నేను ఒక్కసారి నమస్కరిస్తున్నాను. సత్యం తమసః పరస్తాత్. ఎంత గొప్ప మాట! నమామి, నమస్కరిస్తున్నాను. యదేవ పశ్యంతి జగత్ప్రసూతిం
వేదాంత విజ్ఞానంలో నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండేటటువంటి పండితులు ఉంటారమ్మా. ఇది వేదాంతం అనే నిశ్చయం. దేనిని లోకోత్పత్తి కారణంగా దర్శిస్తారో అలాంటి వాళ్ళు కేవల ఆనందమైనటువంటి రూపమైన ఓంకార వాచ్యమైనటువంటి రూపాన్ని శరణు పొందుతున్నారో అది నువ్వేనమ్మా. నీకంటే గొప్పది ఎక్కడ ఉంది? నువ్వు సర్వప్రాణుల్లో వ్యాపించి ఉన్నావు. నువ్వెక్కడ లేవు. కనిపించే ప్రాణికోటి మొత్తంలో నువ్వే ఉన్నావు శక్తిగా. నీకంటే అతీతంగా ఇంకొకటి లేదు. ప్రధాన తత్వము పురుషుని సంయోగ వియోగాలకి కారణభూతురాలివి కూడా నువ్వే. పురుషుడు శక్తివంతుణ్ణి అనుకుంటాడు. నువ్వు ఉండడం వల్ల వాడు శక్తివంతుడమ్మా. నువ్వు లేకపోతే వాడికేం శక్తి ఉంది? కాబట్టి వాడికి ఏ శక్తి ఉండే అవకాశం లేదు అని చక్కగా ఆ శక్తి స్వరూపాన్ని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రకాశంతో నిండి ఉన్నావమ్మా. జర మరణాలనేటటువంటివి నీకు లేనే లేవు. ప్రాణశబ్ద వాచ్యమైనటువంటి నీ రూపముందే, అది మహత్తరమైన రూపమమ్మా. ఆ రూపానికి నేను నమస్కరిస్తున్నాను. ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం. నేను నమస్కరిస్తున్నానమ్మా. ఆద్యంతహీనం, నీకు ఆద్యంతాలు లేవు. జగదాత్మరూపం, లోకాలకు ఆత్మరూపమైనటువంటి దానివి నువ్వు. సర్వత్రగం జన్మ వినాశహీనం, అన్ని చోట్ల వ్యాపించి జనన మరణాలు లేనటువంటి మహాతల్లివమ్మ నువ్వు. సూక్ష్మం విచిత్రం త్రిగుణం, చాలా సూక్ష్మమైనటువంటి దానివి, ఆశ్చర్యకరమైనటువంటి దానివి. విచిత్రం గుణత్రయం, గుణాలనేటటువంటివన్నీ కూడా నీ అందే ప్రధానంగా కనిపిస్తాయి. నీ వల్లే గుణాలు బయటికి కనిపించేది. రూపభేదాలు లేని నీ రూపానికి నమస్కరిస్తున్నాను. మిగతా అందరికీ మనుషుల్ని పోలిస్తే రూపాల్లో భేదం ఉంటుందమ్మా. నీకు రూపంలో ఏ భేదము లేదు. అభేద స్వరూపమైన నీకు ఒక నమస్కారము. ఈ 14 లోకాలున్నాయి చూడమ్మా. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలైనటువంటి కింద అధోలోకాలు, భువ సువ మహ జన తప సత్యలోకాలు లాంటి ఈ జనోలోకాలు లాంటి ఊర్ధ్వలోకాలు, ఈ 14 లోకాలు నీ స్వరూపమే అమ్మా. కాబట్టి నీటిలో ఉన్నది నువ్వే. విచిత్ర భేదాలున్నటువంటి దానివి. అన్ని లోకాల్లో నువ్వే వ్యాప్తి చెంది ఉన్నావు. పరమ పురుషుడే నాథుడిగా ఉన్నటువంటి దానివి నువ్వు. అనేక భేదాలతో కూడిందైన ఈ జగత్తు అనబడేటటువంటి దండస్వరూపము అనే సంజ్ఞ కలిగి ఉన్నటువంటి నీ రూపానికి నేను నమస్కరిస్తున్నాను. కింద నుంచి పాదము నుంచి పైదాకా 14 భువన భాండాలు నీ రూపమే అమ్మ. ఒక దండంలాగా ఈ 14 భువన భాండాలు ఉన్నాయి. అలాంటి రూపం కలిగినటువంటి నీకు నేను ఒక నమస్కారం చేస్తూ ఉన్నాను. అశేష వేదాత్మం ఏకమాచ్యం త్వత్తేజసౌ అపూరితలోక భేదం. నువ్వు ఎలాంటి దానివి? సర్వవేద స్వరూపం. ఇది వేదం అంటే ఆ వేదంలో ఉందంతా నువ్వే అమ్మా. నువ్వు కాకుండా వేదంలో ఏముంది? వేదమంతా నువ్వే. కేవలం అనేది ఏదైనా ఉంటే అందులో మొట్టమొదటి దానివి నువ్వే. ఇక ఇదే అని ఎవడైనా అన్నాడు అనుకోండి, అది నువ్వే. నీ తేజస్సు నిండి లోకాలు భేదాలతోటి వేరే వేరేగా కనిపిస్తోంది. ఒకప్పుడు సత్వంగా, ఒకప్పుడు రజోగుణంగా, ఒకప్పుడు తమోగుణంగా నీ వల్ల కనిపిస్తుందమ్మా. నీ వల్లే ఈ సృష్టి మొత్తం భేదాలుగా 3 కాలాలకి నువ్వే కారణభూతము. ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన, వేకువ కాలమైన, స్వప్నకాలమైన, అదేవిధంగా సుషుప్తి కాలమైన అంతా నువ్వే అమ్మా. ఈ కాలాలలో ఉండేటటువంటి మొత్తం దానికి కారణభూతం నువ్వేనమ్మా. ఆ అద్భుతమైన పరమేష్ఠి సంజ్ఞ కలిగి సూర్యమండలంలో నివసించేటటువంటి నీ రూపానికి నమస్కరిస్తున్నాను. గాయత్రి అమ్మవారిగా ఉదయాన్నే కొలుస్తాం కదండి. ఆ గాయత్రి తత్వాన్ని మొత్తాన్ని హిమవంతుడు మహత్ సూక్ష్మమైనటువంటి గాయత్రి తత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏ ఒక్కళ్ళైనా సరే ఈ శ్లోకాన్ని ఆరాధన చేస్తే దీనికి కులంతో కానీ, వర్ణంతో కానీ, మతంతో కానీ దేంతో సంబంధం లేదు. ఆ అమ్మవారిని సౌరశక్తిగా ఉన్న గాయత్రిగా కొలవాలి అంటే ఈ శ్లోకం ప్రతి వాళ్ళు చెప్పుకొని తీరాల్సినటువంటిది.
అశేష వేదాత్మక ఏకమాద్యం త్వత్తేజసా అపూరితలోకభేదం త్రికాలహేతుం పరమేష్ఠి సంజ్ఞం నమామి రూపం రవిమండలస్థం. ఆ రవిమండలంలో ఉన్నటువంటి ఆ రూపానికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఆ హిమవంతుడు. సహస్రమూర్ధాన్, ఈ అద్భుతమైనటువంటి 1000 తలలతో అనంతమైనటువంటి శక్తివమ్మ నువ్వు. 1000 భుజాలు కలిగినటువంటి పురాణ పురుషుడివి నువ్వే. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం, పురుష సూక్తంలో మంత్రం. ఆ మంత్రం ఇక్కడ చెప్తున్నాడు ఆయన. సహస్రమూర్ధాన్ అనంత శక్తిం సహస్రబాహుం పురుషం పురాణం. ఎలా ఉన్నావు? నారాయణ రూపమై ఆ సముద్ర జలంలో నివసించి ఉండేటటువంటి తత్వానివి నువ్వే. నారాయణాఖ్యం ప్రణతోస్మి రూపం. ఆ నారాయణ స్వరూపమైనటువంటి నీ రూపానికి ఒక నమస్కారం చేస్తున్నానమ్మా అన్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడండి. దంష్ట్రాకరాళం త్రిదశాభినంద్యం, కోరలతో భయంకరమైనగా ఉండి దేవతలు పూజిస్తూ ఉండి ప్రళయ కాలాగ్నిని పుట్టించేదానివై సమస్త ప్రాణి సహితమైనటువంటి బ్రహ్మాండ లయానికి కారణమైనటువంటి దానివి నువ్వు. కాలమనే పేరు గల నీ రూపానికి నేను నమస్కరిస్తున్నానమ్మా. కాలము అనేటటువంటి పేరు కలిగిన దానివి కాబట్టి ఎప్పుడు ఆ రూపాన్ని నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఎంత అద్భుతమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి నామాలతో తల్లిని కొలుస్తున్నాడో చూడండి. కాబట్టి ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరపి పూజ్యమానం జనార్దనారూఢ తనుం ప్రసుప్తం నతోస్మి రూపం తవ శేష సంజ్ఞం. 1000 పడగలతో ప్రకాశిస్తూ ముఖ్యులైనటువంటి సర్పరాజాలన్నిటితో పూజింపబడుతూ విష్ణువు అధిష్ఠించిన శరీరం గలదైన నిద్రావస్థలో ఉన్న శేషుడనే పేరు గల నీ రూపానికి నేను నమస్కరిస్తున్నానమ్మా. శేషుడివి కూడా నువ్వే. ఎంత మాట అంటున్నాడు చూడండి. అవ్యాహతైశ్వర్య అయుగ్మనేత్రం బ్రహ్మామృతానంద రసజ్ఞమేకం. అంతులేని ఐశ్వర్యం. ఆ తల్లివేమిటి? బేసి కన్నులు. సరి అంటే 2 కళ్ళు, బేసి అంటే 3 కళ్ళు. బేసి కన్నులమ్మా నీవి. పరబ్రహ్మామృత రసాస్వాదనంలో రసాన్ని గుర్తించేది అద్వితీయం. నువ్వు అద్వితీయమైన దానివి. ప్రళయకాలం వస్తుంది చూడమ్మా. ఆ ప్రళయకాలం వచ్చినప్పుడు మిగతావన్నీ కొట్టుకుపోతాయమ్మా. ఏదైనా ఒక్కటి మిగిలి ఉంటుంది అంటే ప్రళయకాలంలో అది నువ్వే తల్లి. ఆకాశంలో నర్తించే రుద్రనామకమైనటువంటి మైనా నీ రూపానికి నమస్కరిస్తున్నా. ఆకాశంలో రుద్రరూపంతో తాండవం చేస్తూ ఉన్నావే, అలాంటి నీ రూపానికి నేను నమస్కరిస్తున్నాను తల్లి అని నమస్కారం చెప్పారు. ప్రహీణ శోకం ప్రవిహీన రూపం సురాసురైరర్చిత పాదపద్మం. శోకము అనేటటువంటిది నశిస్తుందమ్మా. ఈ అమ్మవారిని ఎవరు తలుచుకుంటారో వాళ్ళకి ఏడుపులు ఉండవు, ఆనందంగా ఉంటారు. ఎవరిళ్లల్లో అయినా ఎంతసేపున్నా ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఈ శ్లోకాలు చదువుకుంటే ఏడుపు నుంచి దూరం అవుతారు. ఏడుపు ఒకటేనా? ప్రవిహీన రూపం. గోచరంగానటువంటి ఆకారం ఉందమ్మా నీకు. ఎలాంటి దానివి? బ్రహ్మామృతానంద రసజ్ఞమేకం. ఆ బ్రహ్మానందం అనే రసం ఉంది చూసావా? ఆ రసమే నీ స్వరూపం తల్లి. సుకుమారంగా ప్రకాశిస్తావు, నిన్ను శోకం తీసేస్తావు, గోచరంగావు. దేవదానవులు కూడా నిన్నే పూజిస్తూ ఉంటారు. ఓ భవానీ, స్వచ్ఛమైనటువంటి నీ రూపానికి నేను నమస్కరిస్తున్నాను. అలాంటి భవానీ అమ్మవారికి నమస్కారం చేస్తున్నాడు. ఓం నమస్తేస్తు మహాదేవి, నమస్తే పరమేశ్వరి, నమో భగవతీశాని శివాయైతే నమో నమః. మహాదేవి, పరమేశ్వరి, నీకు నమస్కారం. నువ్వు భగవతి ఈశాన పత్నివి, శివస్వరూపమైనటువంటి నీకు నమస్కారం. నీకు శివుడికి ఏముందమ్మా భేదం? ఏం లేదు. నువ్వే శివుడు, శివుడే నువ్వు.
కాబట్టి నీకంటే నేను అభిన్నుడని, నీవే నాకు ఆధారభూతురాలివి. కాబట్టి నాకు ఆధారం ఎవరు? నేను ఇంత పెద్ద పర్వతాన్ని అని గొప్పగా అనుకుంటున్నా. ఈ పర్వత రూపమైనటువంటి నాకు కూడా ఆధారమైనటువంటి దానివి నువ్వేనమ్మా. కాబట్టి అలాంటి నాకు నువ్వే దిక్కు ఓ పరమేశ్వరి, నిన్నే శరణు పొందుతున్నాను. త్వన్మయోహం త్వదాధారస్త్వమేవ చ గతిర్మమ, త్వామేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరీ. అమ్మా ఏషా తవాంబికే దేవి. ఈ అంబిక, ఈ మేనక సర్వలోకాలకి తల్లివైన నీ తండ్రికి పత్ని అయింది. నీ వల్లే మేనాదేవి నాకు పత్ని అయింది. కాబట్టి నా గొప్పతనం అంతా కూడా పితృదేవతా స్వరూపమైన మేన నీ వల్ల అనుగ్రహించబడ్డది. చూడండి, తర్వాత ఆ ఇంటికి పిల్లగా ఈ పార్వతి వెళ్ళబోతోంది. అంతకంటే ముందు హిమవంతుడికి దర్శనమిస్తే హిమవంతుడు నాకు ఈ భార్య దొరికిందే నీ వల్లమ్మా అని నమస్కారం చేస్తున్నాడు. ఆ భార్య నుంచి ఈ పార్వతి అమ్మవారు రాబోతూ ఉంది. నేను నిన్నే శరణు పొందుతూ ఉన్నాను. దేవతలకి ప్రఖ్వివైనటువంటి దానివి, మామూలు దానివి కాదు. పాహి మాం అరేషాని మేనయా సహసర్వదా నమామి తవ పాదాబ్జం వ్రజామి శరణం శివం. ఆ మేనకతో కూడా కలిపి నన్ను కాపాడుతూ ఉండమ్మా తల్లి, నా భార్యని నన్ను కాపాడు అనే విషయాన్ని చెప్పి నీ పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను అని చెప్పారు. వచ్చే భాగంలో ఇంకా విశేషంగా ఈ నామాలు చెప్పుకుందాం. ఇంకొక 2 ఎపిసోడ్ల దాకానే ఈ నామాలు ఉంటాయి. తర్వాత నుంచి విశేషమైనటువంటి కథలు మనం వినబోతూ ఉన్నాం కూర్మపురాణ రహస్యాల్లో. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.